మంత్రి అసెంబ్లీలో మాట్లాడారు. ఇక తెలంగాణ కాంగ్రెస్ లీగల్ సెల్ ఏమంటుంది, ఎందుకంటే తిరుపతి వర్మ మనం చూస్తున్నాం, తిరుపతి వర్మ కూడా గతంలో అల్లు అర్జున్ ఘటనకు సంబంధించి చికటపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనపై యాక్షన్ తీసుకోవాలని, బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని కూడా ఫిర్యాదు చేశారు. కాబట్టి ఆ ఫిర్యాదుదారుడు ప్రస్తుతం తెలంగాణ లీగల్ సెల్ వైస్ చైర్మన్ తిరుపతి వర్మ ఉన్నారు. మీరు చెప్పండి సార్, మీ గతంలో మీరు కంప్లైంట్ చేశారు, అరెస్ట్ అయ్యాడు, మళ్ళీ ఇప్పుడు అల్లు అర్జున్ విచారణకు వచ్చారు. అసలు విచారణలో ఎలాంటి అంశాలు పోలీసులు పొందుపడతారు? అంటే ఇది ఏంటంటే ఇన్వెస్టిగేషన్లో భాగంగా హైకోర్టు ఆర్డర్ ఉన్నా కానీ ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఒక స్టేట్మెంట్ రికార్డ్ చేయడానికి అక్కడ సీన్ ఏం జరిగింది, అసలు ఏ విధంగా జరిగింది అనేది ఒక అక్యూజర్ రూపంలో తెలుసుకోవడానికి నోటీస్ ఇవ్వడం జరిగింది. సో దాంట్లో భాగంగా ఒకవేళ పోలీసు వాళ్ళు ఇతని యొక్క స్టేట్మెంట్కు అంటే సహకరించకుండా కానీ, ఒకవేళ ఈయన చేసింది ప్రాపర్ వేళ చెప్పకుండా కానీ ఒకవేళ సీన్ రీకన్స్ట్రక్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ జరిగిన సన్నివేశం, అక్కడ పోలీస్ స్టేషన్ల స్టేట్మెంట్కు సన్నివేశం అండ్ అక్కడ సద్య థియేటర్ జరిగే సన్నివేశం సేమ్ ఒకటైతే వాళ్ళు సాటిస్ఫై అయినట్టు, లేదంటే రీకన్స్ట్రక్ట్ చేసి ఎన్నిసార్లైనా నోటీస్ ఇచ్చే అవకాశం ఉంటుంది. సో దాంట్లో భాగంగా ఇన్వెస్టిగేషన్ ఉంటుందని రీకన్స్ట్రక్షన్ అంటున్నారు. మన గతంలో వస్తేనే ఇంత పెద్ద రచ్చ అయింది, చనిపోయారు, మళ్ళీ ఇప్పుడు చేస్తే పెద్ద ఇష్యూ అవుతుంది, శాంతి భద్రత విఘాతంగా ఉంది, చేసే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా ఇది అంటే ఇక్కడ జరిగిన విషయం ప్రజలకు కూడా తెలియాలి. ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ చేయాలి కదా. ఎందుకంటే దీంట్లో కల్పబుల్ హోమ్సైడ్ జరిగింది. ఒక అమ్మాయి, ఒక లేడీ చనిపోయింది, వాళ్ళ సన్ను గాయాల పాలైపోయి డేంజర్ జోన్లో ఉన్నాడు. ఎందుకంటే అంటే రేపు పొద్దున చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. ఆ క్రమంలో రీకన్స్ట్రక్ట్ చేసి డెఫినెట్గా ఇన్వెస్టిగేషన్ చేసే అవకాశం పోలీసు వాళ్ళకు ఉంటుంది. మా ఇన్పుటేటర్ కళ్యాణ్ గారు చెప్తున్నారు, మీరు పోలీసులు అనుమతి నిరాకరించారని చెప్తున్నారు. అయినప్పుడు కూడా ఎందుకు అక్కడికి వస్తే పోలీసులు వాళ్ళని అడ్డుకొని వెంటనే పంపించే ప్రయత్నం పోలీసులు ఎందుకు చేయలేదంటే ఏం చెప్తున్నారు? అంటే పోలీస్ వాళ్ళు అంటే ఎందుకు పోలీస్ వాళ్ళు బాధ్యత చేసింది, ఎందుకంటే వాళ్ళు అప్లికేషన్ ఇచ్చారు. సంధ్య థియేటర్ వాళ్ళు అల్లు అర్జున్ గారు వస్తున్నారు, సంధ్య థియేటర్కి వస్తున్నారని చెప్పి అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. సో ఆ అప్లికేషన్ ఈయన రావడం వల్ల తోపులాట జరుగుతుంది, ప్రాణనష్టం జరిగే అవకాశం ఉందంటే ముందే పోలీసు వాళ్ళు హెచ్చరించారు. సో ఆ క్రమంలో ఏంటంటే ఈయన ఒక 5 థియేటర్లో సినిమా రిలీజ్ చేయడం జరిగింది. సో ఆ రిలీజ్ చేసిన తర్వాత ఒక థియేటర్కు అంటే సంధ్య థియేటర్ పెట్టుకుని, ఎందుకంటే అది రెండు వేరువేరుగా ఉన్నాయి కాబట్టి, చిన్నగా ఉన్నది కాబట్టి, సో అక్కడ ఏమైనా జరుగుతుందని చెప్పి పోలీసు వాళ్ళు వచ్చి వాళ్ళు ప్రొటెక్ట్ చేయడం జరిగింది. అప్పుడే అతన్ని అనుమతి లేదు, మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలని పోలీసులు ఎందుకు చెప్పలేదని చెప్పారు. అంటే పోలీసు వాళ్ళు చెప్పారు, అంటే కొన్ని నిబంధనలు ఉంటాయి. ఒక సెలబ్రిటీ వచ్చినప్పుడు హార్ష్ గా బిహేవ్ చేసే అవకాశం ఉంటుంది, వాళ్ళని కూడా రెస్పెక్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఆ రెస్పెక్ట్ లో భాగంగా ఆయన చెప్పారు, చెప్పే ప్రయత్నం చేసిర్రు. వాళ్ళ అల్లరి మూకలను లేకుండా ఈ ఆర్మీని కూడా కొంచెం చెదరగొట్టే ప్రయత్నం చేసిర్రు. అతను బయటకు వెళ్తున్న సమయంలో దగ్గరనే మొత్తం ఆపేయచ్చు కదా, పోలీసులు ఎందుకు ఆపలేకపోయారు? అంటే ఈ విధంగా ఇంత పెద్దగా జరుగుతుందని, ఇంత పెద్దగా వస్తారని చెప్పి భావించలేదు. ఎందుకంటే ఆయన ఏ థియేటర్కి వెళ్తారు అంటే ఇక్కడ సంధ్య థియేటర్కి వస్తారని ముందు తెలియదు. సో ఇక్కడికి వచ్చాక పోలీసు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చింది, అప్పుడు ప్రకటించారు. 6 గంటలకే అన్ని మీడియా గ్రూపుల్లో పెట్టారు.